రైట్గా డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసులో కోల్కతాలోని సీల్దా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా తేల్చిన కోర్టు అతడికి కాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసులో కోల్కతాలోని సీల్దా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా తేల్చిన కోర్టు అతడికి కాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. స్వప్న, సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై కాసేపట్లో తుది తీర్పు రానుంది. అంటే శిక్ష ఖరారు సంబంధించి తీర్పు రానుంది. ఇప్పటికే రెండు వర్గాల వాదనలు కూడా వినిపించారు. 18వ తారీఖే వాదనలు వినిపించడం అంటే కంప్లీట్ గా డాక్టర్ తరపు అంటే సిబిఐ తరపు వాదనలు మొత్తం కూడా వినిపించారు. స్పష్టంగా సంజయ్ రాయ్ అనే వ్యక్తి దోషి, ఆయనే చేసి అతను ఒక్కడే ఇందులో పాల్గొన్నాడని చెప్పి చాలా స్పష్టంగా కోర్టుకు తెలియజేయడంతో కోర్టు దోషిగా నిర్ధారిస్తూ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు తీర్పు అంటే శిక్షకు సంబంధించి ఎంత శిక్ష వేయాలి ఏంటనే విషయం పైన ఈ రోజు మరి కాసేపట్లో తీర్పు సీల్దా కోర్టు, కోల్కతాలోని సీల్దా కోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. అంటే ఎంత శిక్ష పడుతుంది ఆయన చేసిన నేరానికి ఎంత శిక్ష పడే దానిపైన ఇప్పుడు ఇవ్వబోతుంది. అంటే ఈ తీర్పు ఇచ్చే ముందు సంజయ్ రాయ్ యొక్క వాదన మరోసారి విన్నది కోర్టు. మరోసారి అవకాశం కల్పించారు. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా, ఈ విధంగా నేరం నిరూపితం అయిపోయింది, ఫైనల్ గా మీరు చెప్పదలుచుకున్నారా అనే ఒక న్యాయమూర్తి అనేటువంటి ప్రశ్నకి సంజయ్ రాయ్ చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాను ఇటువంటి నేరాన్ని పాల్పడలేదు, తాను చేయలేదు, చేసిన వ్యక్తులు వేరే వాళ్ళు, కానీ నన్ను అనవసరంగా ఫ్రేమ్ చేశారు, నాకు సంబంధం లేకపోయినా సరే ఫ్రేమ్ చేశారు అంటూ సంజయ్ రాయ్ కోర్టు ముందు చెప్పడం జరిగింది. కానీ ఫైనల్ గా న్యాయమూర్తి ఎటువంటి తీర్పిస్తారు, ఆ క్వాంటమ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఎంత ఉంటుంది ఏంటనేది మాత్రం ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలు ట్రైనీ డాక్టర్ 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పై ఎంత దారుణంగా గత ఏడాది ఆగస్టు 9 ఎంత దారుణంగా అత్యాచారం చేశారు మనకు తెలిసిందే. ఏ స్థాయిలో ఆందోళనలు వెల్లుబుకాయి, ఏ విధంగా ప్రొటెస్టులు దేశవ్యాప్తంగా అందరూ కూడా కుల మతాలకు పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి ఆ ఘటనని ఖండిస్తూ నిందితుల్ని దారుణంగా శిక్షించాలి, నిందితుల్ని కఠినంగా ఉరి తీయాలి అని కూడా పెద్ద ఎత్తున వాదనలు ప్రొటెస్టులు నిరసనలు జరిగాయి. సో ఆ కేసు అంత సెన్సేషన్ అయింది. సో తొలుత ఈ కేసు సంబంధించి మొదట్లో కొంత పక్షపాత ధోరణి ఉంది, ట్రాన్స్పరెంట్ గా జరగట్లేదు. కోల్కతా పోలీసు పైన ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి, వాళ్ళు సరిగ్గా చూడలేదని. ఈవెన్ కోల్కతా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈవెన్ మహిళగా ఉండి ఆ కేసుని సార్ట్అవుట్ చేయలేకపోవడం చాలా అంటూ మమతా బెనర్జీని కూడా మమతా బెనర్జీ పైన కూడా సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈవెన్ ఒక ముఖ్యమంత్రి హోదాలో స్టేట్ ఆఫ్ హెడ్ గా ఉండి దోషులను శిక్షించాల్సిన ఆమె న్యాయం జరగాలంటూ రోడ్డు మీదకి రావడం కూడా అప్పట్లో చర్చనీయాంశం మారింది. పెద్ద ఎత్తున ఆమె తీరును కూడా ఖండిస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇటువంటి కేసు సంబంధించి అల్టిమేట్ గా దాదాపు సిబిఐ అంటే ఆ విధంగా ఏకపక్ష ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ కోల్కతా హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు సిబిఐ టేకప్ చేసి ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు విచారించి 120 మంది సాక్షులను విచారించి పూర్వాపరాలను తెలుసుకొని ఎవరు దోషి ఎవరేంటనే తేల్చి చివరికి ఎవరైతే ఫస్ట్ ఆగస్టు 9 నిజం జరిగింది, ఆగస్టు 15 ఇతన్ని సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. ఎవరైతే మొట్టమొదటి అరెస్ట్ జరిగిందో అదే వ్యక్తి దోషి అని దృఢపరుస్తూ అంటే కోర్టుకి సాక్ష్యాధారాలు కావచ్చు, లేదంటే స్టేట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల ఆ వాదనలు కూడా బలమైన వాదనలు వినిపించడం వల్ల ఎట్టకేలకు కోల్కతాలోని సీల్దా కోర్టు ఇతన్ని సంజయ్ రాయ్ దోషిగా నిర్ధారించి తీర్పించింది. కాసేపట్లో ఆయనకి ఎంత శిక్ష వేయించాలి, ఎంత శిక్ష పడాలి అనే దానిపైన క్వాంటమ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ సంబంధించిన తీర్పు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఒక సెన్సేషనల్ కేసు సంబంధించి 6-7 నెలల గ్యాప్ లోపులోనే ఒక తీర్పు రావడం అనేది ఆశించదగ్గ పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. స్వప్న. అయితే వెంకట్, ఇప్పటికే సంజయ్ రాయ్కి
అక్కడ శిక్ష ఖరారు అవుతుంది అనుకున్న నేపథ్యంలో ఆయన లాస్ట్ మినిట్లో సంచలనంగా మాట్లాడుతూ ఉన్నారు. నన్ను కావాలని ఇరికించారు, ఇందులో నా పాత్ర ఏమీ లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. మరి దీనిని కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి? దీని వెనకాల కీలక వ్యక్తులు వేరే వారు ఉంటారు అంటూ కూడా సంజయ్ చెప్తున్నారు. మరి ఇది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందా తీసుకోదా? రైట్, ఒక కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో వాదనలు జరిగి తుది తీర్పు వెలువడిన తర్వాత అది ఒక చిన్న ఛాన్స్ లాగా జస్ట్ మీ వాదనలో చివరిగా మనం చెప్పదలుచుకుంటారా? మీరు చేసిన తప్పు చాలా చాలా పెద్ద నేరపూరితమైనది, దీనికి శిక్ష కూడా ఊహించినంత ఉంటుందని చెప్తూనే ఒక అవకాశం ఇస్తారు. ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పుకుంటారా, లేదా మీకు కోర్టుకు మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా అని జనరల్ గా ధర్మాసనం ఉన్నటువంటి ఏ న్యాయమూర్తి అని అడుగుతూ ఉంటారు. సో ఈ కేసులో కూడా అదే జరిగింది. ఆబ్వియస్ గా ఒక నేరస్తుడు అతనే చేశాడు, నేనే చేశానని ఒప్పుకోడు కాబట్టి సో ఆయన మేబీ బేస్లెస్ గానే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏదో జస్ట్ ఒక అవకాశం లాగా ఇస్తారు తప్పించి ఫైనల్ గా ఆ లాస్ట్ మినిట్ లో ఇప్పటికీ, ఎందుకంటే వాదనలు మూసాయి, రెండు పక్షాల వాదనలు మూసాయి, స్పష్టంగా సిబిఐ అంటే సిబిఐ పోలీసులు కానీ సిబిఐ కానీ దాఖలు పరిచినటువంటి వాదనలతో సంతృప్తి చెందిన కోర్టు ఇప్పటికే దోషికి నిర్ధారించింది కాబట్టి దాని తగ్గట్టుగానే శిక్ష ఉంటుంది, దాని తగ్గట్టుగానే ముందుకు వెళ్తారు. జస్ట్ ఏదో ఒక చిన్న అవకాశం లాగా చెప్తారు కాబట్టి దాన్ని పరిగణలో తీసుకొని ఏదైనా శిక్ష తగ్గిస్తారు అని మనమైతే అనుకోలేము. ఎందుకంటే అది జస్ట్ మా ఫార్మాలిటీలో భాగం అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆ నిందితుడి యొక్క వాదనలను కొంత ఏదైనా పరిగణలో తీసుకొని ఏదైనా సెకండ్ థాట్స్కి వెళ్తారేమో కానీ మాక్సిమం అయితే ఈ కేసుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అఫ్ కోర్స్ ఆయన చెప్తున్నాడు తాను నేరం చేశాడని ఒప్పుకోడు. అది జనరల్ గా తెలిసింది, మామూలుగా మనకి మన జనరల్ గా సొసైటీలో జరిగేది, అది ఎవరు కూడా చేశారని ఒప్పుకోరు. కాబట్టి ఆ ప్రాస్పెక్ట్ లోనే న్యాయమూర్తి కావచ్చు, ధర్మాసనం కావచ్చు ఆలోచించి ఖచ్చితంగా ఆ కేసు ఇప్పటి వరకు జరిగినటువంటి వాదనలో విచారణలో ఆధారంగా సాక్ష్యాల ఆధారంగానే శిక్ష తీర్పు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. స్వప్న, అయితే వెంకట సంజయ్ ఇప్పటికే తన విచారణలో అనేక విషయాలైతే ఆయన బయటపెట్టడం జరిగింది. తనని పోలీసులు తీవ్రంగా కొట్టారని, ఒప్పించే ప్రయత్నం చేశారని, తన కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వకుండా చూశారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఏవైనా విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయా, లేవు అంటారా? జనరల్గా ఇది ట్రయల్ కోర్టు కాబట్టి నెక్స్ట్ అతని వాదన డిపెండ్ చేసేలాగా కుటుంబ వైపు నుంచో, లేదంటే కుటుంబ సభ్యుల నుంచో, లేదంటే బంధువుల నుంచి ఏదన్నా ఎకనామిక్ సపోర్ట్ వచ్చినట్లయితే పై కోర్టుకు వెళ్తారు. జనరల్ గా ట్రయల్ కోర్టే కాబట్టి దాన్ని శిక్ష ఖరారైనప్పుడు కూడా మనం పై కోర్టు కూడా వెళ్ళాల్సిన అవసరం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా ఏదైనా వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టెబిలిటీ కెపాసిటీని బట్టి ముందుకెళ్తారేమో అనే ఆలోచన అయితే ఉంది. బట్ ఇతను చెప్పడం అయితే నిందితుడు చెప్పడం మాత్రం తను ఎటువంటి నేరం చేయలేదు, నేరం చేసిన వాళ్ళు వేరు, తన యొక్క అలసత్వాన్ని తీసుకుని, అంటే అతని యొక్క ఎకనామిక్ స్టేటస్ ని చూసి తనని ఫ్రేమ్ చేశారు తప్పించి తాను ఎటువంటి కేసు అటువంటి దారుణానికి పాల్పడలేదని, కావాలంటే పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టి ఒప్పించారంటూ అతను స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ వీటిని టార్గెట్ అంటే వన్స్ శిక్ష ఖరారైనప్పుడు కూడా మేబీ అప్పర్ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మేబీ వాళ్ళ యొక్క అంటే అంత స్థాయి ఉందని మనం అనుకోలేము ఈ కేసు సంబంధించి. ఎందుకంటే అతను ఒక సివిక్ ఎంప్లాయీ అని చెప్పాలి. ఎందుకంటే కోల్కతా పోలీస్ సంబంధించినటువంటి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ కి సంబంధించి వాళ్ళకి సహాయకారిగా ఆయన సివిక్ వాలంటీర్ గా మనం భావించాల్సి ఉంటుంది. సో స్వచ్ఛంద సేవా సామాజిక కార్యకర్తగా మనం భావించాల్సి ఉంటుంది. సో అతనికి దాన్ని ఫైట్ చేసి అంత న్యాయపరంగా ఫైట్ చేసి ముందుకెళ్ళి అంత ఉందని కూడా మనం అనుకోలేము. రైట్, థాంక్యూ వెంకట్.